అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం మీరున్న ఈ సిచ్యువేషన్కు మీ స్పిరిట్ గైడ్స్ నుంచి మెసేజెస్ ఏంటో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాము. కార్డ్స్ అన్నీ షఫుల్ చేసేసి ఇందులో నుంచి నేను 3 కార్డ్స్ తీసుకుంటున్నాను. ఈ 3 మెసేజెస్ ఇప్పుడు మీకోసం మీ స్పిరిట్ గైడ్స్ నుంచి మెసేజెస్. Universe, please give reading for my collective. Please give reading for my collective. What my collective need to know right now regarding their current situation. Okay, so ఇది వచ్చేసి ఫస్ట్ మెసేజ్, ఇది వచ్చేసి సెకండ్ మెసేజ్, ఇది వచ్చేసి థర్డ్ మెసేజ్. సో లెట్స్ సీ. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ఫస్ట్ మెసేజ్ వచ్చేసి లీప్ ఆఫ్ ఫెయిత్. సో రీసెంట్లీ కూడా మనకి ఏదో వచ్చింది అనుకుంటాను, రైట్? న్యూ బిగినింగ్ సంబంధించి ఏదో న్యూ బిగినింగ్ వస్తుంది అన్నట్లు, ఐ డోంట్ రిమెంబర్. బట్ ఎస్, ఇక్కడ లీప్ ఆఫ్ ఫెయిత్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, లిజన్ టు యువర్ హార్ట్, డూ వాట్ గివ్స్ యూ జాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అంటే చాలా స్ట్రాంగ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. కొత్త చేంజెస్, ఫ్రీడమ్ అనేది రాబోతుంది. లీప్ ఆఫ్ ఫెయిత్, కొత్త థింగ్స్ ఏదో మీ లైఫ్లో స్టార్ట్ అవ్వడము, న్యూ బిగినింగ్స్. అండ్ ఇక్కడ ఏంటంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇది ఏదైతే మీరు ఈ న్యూ బిగినింగ్ తీసుకుపోతారో, ఈ న్యూ ఆపర్చునిటీ రాబోతుందో, వర్క్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, లేకపోతే రిలేషన్షిప్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు. సో ఈ న్యూ బిగినింగ్ ఏదైతే వస్తుందో ఇది మీరు ధైర్యంగా తీసుకొని లైక్ ముందుకు వెళ్ళండి. ఒక అడ్వెంచర్ లాగా తీసుకొని, రిస్క్ లాగా తీసుకొని ముందుకు వెళ్ళండి. భయపడాల్సిన అవసరం లేదు అన్నట్లు అనమాట. అండ్ ఇక్కడ మిమ్మల్ని ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఒక ఏంజిల్ మిమ్మల్ని చూస్తున్నారు. అంటే మీరు ఈ స్టెప్ తీసుకుంటున్న టైంలో మీ ఏంజిల్స్ మీతో ఉండడం, మీ స్పిరిట్ గైడ్స్, మీ యాన్సిస్టర్స్ వీళ్ళు మీతో ఉన్నారు. మీరు వెళ్తున్న ప్రతి అడుగుని నోటీస్ చేస్తూ ఉన్నారు. సో మీరు ఈ జర్నీలో అలోన్గా లేరు, మీరు భయపడాల్సిన అవసరం లేదన్నట్లు మీ స్పిరిట్ గైడ్స్ నుంచి ఇక్కడ మెసేజ్. మీ స్పిరిట్ గైడ్స్ మీతో ఉన్నారు అని చెప్పడం అనమాట ఇక్కడ. ఓకే, అందుకనే ఇప్పుడు మీరు ఏంటంటే డౌట్ అన్ని పక్కన పెట్టేసి, ఫియర్స్ అని పక్కన పెట్టేసి బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీలో మిమ్మల్ని మీరు నమ్మి లిజన్ టు యువర్ హార్ట్. మీ మనసు ఏదైతే చెప్తుందో అది విని మీరు ఒక స్టెప్ తీసుకొని స్ట్రాంగ్గా ఏదైతే మీకు హ్యాపీనెస్ని తీసుకొని వస్తుందో అది చెయ్యండి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. సో ఎలా తెలుస్తుంది అని అంటే, నేను అందరికీ ఇదే అంటాను, ఎప్పుడు ఇది మన హార్ట్ మన హార్ట్ చెప్తుంది లేకపోతే మైండ్ చెప్తుందని అంటే, హార్ట్ చెప్పేది ఏంటి అని అంటే ఎప్పుడైనా సరే రిస్క్ తీసుకునేలాగానే ఉంటుంది. సింపుల్గా ఏదో ఈజీగా అయిపోయేది ఉండదు. ఏదైనా సరే నేను జంప్ చేసి దీని నుంచి ఇప్పుడు ఈ రిస్క్ తీసుకుంటాను, ఇది ఒక అడ్వెంచర్, ఇది ఒక కొత్త థింగ్, నాకు ఇందులో ఏమీ రాదు, బట్ నా మనసుకి ఇది నచ్చుతుంది అంటే ఒక మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట. కష్టమైనా సరే ఏమైనా సరే నేను ఇది చేస్తాను అని అనిపిస్తుంది. అది మీ హార్ట్ చెప్తున్నట్లు. అండ్ అది కూడా మీ కరెక్ట్ గోల్, అది మీ రైట్ పాత్ అన్నట్లు మీనింగ్. మైండ్ ఎప్పుడు అని అంటే సేఫ్టీకి వెళ్తుంది. సేఫ్టీ వచ్చేసి, కంఫర్ట్గా వచ్చేసి మైండ్ అనమాట. అంటే మీ మనసు వచ్చేసి ఏమంటుందనంటే ఈ జాబ్లో సరిగ్గా గ్రోత్ లేదు, ఈ బిజినెస్లో గ్రోత్ లేదు, కొత్తగా ఏదైనా థింగ్స్ స్టార్ట్ చేయాలి, కొత్త జాబ్ లేకపోతే బిజినెస్లో ఏదైనా చేంజెస్ చేయాలి అని చెప్తుంది. కానీ వెంటనే మీ మైండ్ ఏంటి అని అంటే కంఫర్ట్లో వచ్చేసి భయం వచ్చింది అని అంటే వెంటనే అది మైండ్ అని చెప్పేసి ఓకే వచ్చేసి ఏమంటుందంటే అవసరం లేదు, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న శాలరీ సరిపోతుంది, కొత్త జాబ్ కోసం వెళ్తే రాకపోతే ఏమవుతుంది, బిజినెస్లో ఏదైనా ట్రై చేస్తే మనీ లాస్ అవ్వచ్చేమో అని చెప్పడం అనమాట. మైండ్ ఇలా అంటుంటే మనసు మాత్రం ఎప్పుడు లైక్ హార్ట్ మాత్రం ఎప్పుడు ఏదేమైనా సరే ఇది ఖచ్చితంగా జరుగుతుంది, నాకు తెలుసు, ఇది కష్టమైనా సరే మనం చేద్దాము అని చెప్పడం అనమాట. సో హార్ట్ అనేది రిస్క్ తీసుకుంటుంది. ఓకే, బట్ మళ్ళీ ఇక్కడ స్టూపిడ్గా
తీసుకొని రిస్క్ తీసుకోవడము, ఇంకా కొంచెము స్మార్ట్గా ఉండి రిస్క్ తీసుకోవడము డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఆల్రెడీ ఏదైనా ఎస్పెషల్లీ రిలేషన్షిప్ విషయానికి వచ్చేసరికి ఏదైనా ప్యారెంట్స్ అన్నెసరీగా మీరు ఎందుకు నేను ఇది మెన్షన్ చేశానంటే నాకు తెలుసు, నేను కొంతమందిని చూశాను కాబట్టి అంటున్నాను. ఏదైనా పీపుల్ మీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మీకు లవ్ చూపించట్లేదు, ఎఫర్ట్స్ పెట్టట్లేదు, కంప్లీట్లీ ఇగ్నోర్ చేస్తూ ఉండడం, చాలా లైట్గా తీసుకోవడం అనమాట, బ్రెడ్ క్రమ్ ఎనర్జీ. అలాంటిది ఉన్నప్పుడు నాకు ఈ పర్సన్ అంటే ఇష్టము, నేను ఎఫర్ట్స్ పెడతాను, నాకు నచ్చినట్లు ఉంటాను అని చెప్పేసి, లైక్ వాళ్ళు ఒప్పుకునేంత వరకు ఉంటాను అని చెప్పేసి మీ ఎనర్జీ ఇస్తుండడం, అది అలాంటి టైంలో అది మళ్ళీ యాక్చువల్లీ ఏమవుతుందంటే అది కరెక్ట్ ఎనర్జీ అయితే అవ్వదు. మీరు దీన్ని చూసి లైక్ మీకు అర్థమైపోతుంది అక్కడ ఏంటంటే మీరు హ్యాపీగా ఉన్నారా, అందుకనే డూ వాట్ గివ్స్ యూ జాయ్. మీరు హ్యాపీగా ఉన్నారా, అది మీకు మనసుకు నచ్చిందా, కష్టపడుతూ ఉంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోతూ ఉండేది కరెక్ట్ ఎనర్జీ అయితే కాదు. మిమ్మల్ని డిస్రెస్పెక్ట్ చేసుకునేది ఎప్పుడు మీరు చేయకూడదు అనమాట. సో అది కొంచెం నోటీస్ చేసి ఏది నెక్స్ట్ నాకు హెల్ప్ అవుతుందని చెప్పేసి లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకోవాలి. ఈ న్యూ బిగినింగ్ వస్తుంది అన్నట్లు మీ స్పిరిట్ గైడ్స్ నుంచి మీకు మెసేజ్. ఓకే, ఈవెన్ ఇప్పుడు ఇలా సెల్ఫ్ రెస్పెక్ట్ తక్కువ చేసుకుంటూ సమ్ సార్ట్ ఆఫ్ నెగిటివ్ కనెక్షన్లో ఉన్నప్పుడు అది కూడా యాక్చువల్లీ మైండ్ వాయిసే. అది ఎందుకు అలా చేస్తున్నానంటే మొండిగా ఒక పర్సన్ని నేను పొజెస్ చేస్తాను, వాళ్ళ లైఫ్ నా చేతిలో కంట్రోల్లో ఉంది అని అనుకోవడం. అది బయటికి లవ్ లాగా కనిపించినా యాక్చువల్ అక్కడ ఏంటంటే రిజెక్షన్ అని చెప్పేసి, ఇంకా లైక్ సెల్ఫ్ వర్త్కి సంబంధించి వాళ్ళు నన్ను ఎలా రిజెక్ట్ చేస్తారని చెప్పేసి అనిపించి అది కంట్రోల్ని హోల్డ్ చేసుకోవడానికి చేస్తూ ఉంటుంది. ఒప్పుకుంటే నేను అంటే ఇష్టం ఉన్నట్లు, ఒప్పుకుంటే నేను గ్రేట్ అని చెప్పేసి, ఒప్పుకుంటే నేను హ్యాపీగా ఉంటానని చెప్పేసి బిల్డ్ చేసుకున్న థింగ్స్ అనమాట అది. అందుకని అది కూడా మైండ్ నుంచి వచ్చిందే అవుతుంది. రెసిస్టెన్స్ బాగా బలవంతంగా స్టబన్గా ఉండడం అనమాట. హార్ట్ నుంచి వచ్చేది ఎప్పుడైనా సరే చాలా కామ్గా, కష్టమైనా సరే ప్రశాంతంగా వెళ్ళిపోతుంది అనమాట. చిరాకు ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే చేస్తున్నాను అన్న ఆ డైలాగ్ అనేది రాదనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే అన్కంఫర్టబుల్ వచ్చినా ఓకే ఫైన్ నేను అడ్జస్ట్ అయిపోతాను అన్నది ఉంటుంది. సో అది వచ్చేసి హార్ట్ అనమాట. సో కాబట్టి మీరు ఎప్పుడు తెలుస్తుందంటే ఎప్పుడైనా సరే ఒక సిచ్యువేషన్కి మన స్టెప్ తీసుకునే ముందు కామ్గా ఉండి వింటే కనుక హార్ట్ ఏది మాట్లాడుతుంది, మైండ్ ఏది మాట్లాడుతుంది అని చెప్పేసి క్లియర్లీ అర్థమైపోతుంది. అండ్ మైండ్ వచ్చేసి ఓనింగ్గా వస్తుంది. ఓకే, అది ఎలా అంటే ఒక ఈగో ఎనర్జీతో ఇది నాకు కావాలి, ఈ పర్సన్ నాకు సంబంధించిన వాళ్ళు, నేను కన్ను పెట్టాను అని చెప్పేసి వస్తుంది, రైట్? అలా అనమాట. అది ఓనింగ్ ఎనర్జీ, అంటే నాకేదో పొజెస్, నాకు కావాలది అన్నట్లు వస్తుందన్నమాట. సో అర్థమైపోయింది, రైట్? సమ్ సార్ట్ ఆఫ్ స్వార్థం కైండ్ ఆఫ్ థింగ్ వస్తుందన్నమాట. అది ఏదైనా సరే అది మైండ్ నుంచి వచ్చేది. కంట్రోల్ కావాలని చెప్పేసి, అథారిటేటివ్గా ఉండడానికి కోరుకోవాలని చెప్పేసి, నేను గెలిచాలి అని చెప్పేసి అనుకునేది మైండ్ అనమాట. సో అలా వచ్చిందనంటే అది హార్ట్ నుంచి వస్తున్న ఎనర్జీ అయితే కాదు అని చెప్పేసి మీనింగ్. ఓకే, సో సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ఇంకోటి ఏంటంటే ఈగోతో ఎంత ముందుకు వెళ్ళినా మైండ్ నుంచి అంత ఎక్కువ ఓడిపోతారు, అంత ఎక్కువగా సాడ్నెస్ ఉంటుంది. ఎందుకనంటే అది రెసిస్టెన్స్, అది ఈగో ఎనర్జీ. ఇంకా మీకు అర్థమైపోయింది, రైట్? అది దానివల్ల హ్యాపీగా ఉండదు. అది ఎలా అంటే తనని తానే నాశనం చేసుకోవడం అనమాట. ఈగో వచ్చేసి అదే కోరుకోవడము, అదే తగ్గించుకోకపోవడము, అదే దాన్ని తాను నాశనం చేసుకుంటూ ఉంటుంది అనమాట, హర్ట్ చేసుకుంటూ ఉంటుంది. చాలామంది బాధపడేది ఏంటంటే ఈ ఈగో వల్లనే. ఈ ఈగో తనని తాను హర్ట్ చేసుకుంటూ ఉంటున్నందుకే ఆ పెయిన్ అనేది అనిపించదు. యాక్చువల్లీ ఈగో ఈజ్ అ పెయిన్. ఈగోనే పెయిన్ ఫీల్ అయ్యేది, ఈగోకే వస్తుంది పెయిన్. మామూలుగా సోల్కి ఉండదు అనమాట. సో అది తనని తాను హర్ట్ చేసుకుంటూ ఉండడం అనమాట. సో అందుకని అలా వచ్చింది అని అంటే అది మైండ్ నుంచి వస్తుంది అని చెప్పేసి మీనింగ్. ఓకే, అండ్ ఇంకొక విషయం, ఈ జూలై 13th నుంచి టారో కోర్సెస్ నెక్స్ట్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే నేను స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, నేను మీకు టారో కోర్స్ డీటెయిల్స్ అన్నీ పంపిస్తాను. అండ్ ఈ సండే వచ్చేసి ఛానల్ మెంబర్స్ కోసం నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేస్తాను, సో మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, సెకండ్ మెసేజ్ వచ్చేసి కింగ్ ఆఫ్ రఫైల్. ఎస్, ఇట్ ఈస్ సేఫ్ టు ట్రస్ట్ ద ఎబిలిటీ టు అకంప్లిష్ మెనీ థింగ్స్ అట్ వన్స్, ఫాలో యువర్ క్రియేటివ్ ప్యాషన్. సో ఇక్కడ ఏంటంటే
మీరు డౌట్ పడుతున్నారు, నేను ఇది చేయగలుగుతానా లేదా, ఇది నాకు దక్కుతుందా లేదా అని అంటే, లేదు, మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎస్, ఇది ఖచ్చితంగా మీరు దీన్ని ట్రస్ట్ చేయొచ్చు, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ ఇక్కడ జరగడమే కాదు, దీనికి తగ్గట్టుగా కేపబుల్లో మీరు ఉన్నారు. అంటే ఏదైనా మీరు ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, స్కిల్ నేర్చుకోవాలనుకుంటున్నారు, చాలా కష్టంగా సమ్ సార్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఏదో నేర్చుకుందామో అనుకుంటున్నారు. అది మీరు దాని గురించి రీసెర్చ్ చేస్తున్న కొద్దీ చాలా కష్టంగా అనిపిస్తుంది, డౌట్స్ వస్తుంది, నేను నేర్చుకుంటానో లేదో, దీనిలో జాబ్ వస్తుందో లేదో, దీన్ని తీసుకొని నేను అబ్రాడ్ వెళ్తానో లేదో అని చెప్పేసి డౌట్స్ రావడం అనమాట. సో ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే, మీరు అవన్నీ డౌట్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఆ ఎబిలిటీ ఉంది, దీన్ని సక్సెస్ఫుల్గా చేసే ఎబిలిటీ ఉంది. కాబట్టి అది ఇంకా ఒకటే కాదు, ఇక్కడ మీకు చాలా మెనీ థింగ్స్ అట్ వన్స్ అన్నీ కలిపి ఒకేసారి ఫుల్ఫిల్ చేసే సక్సెస్ని తీసుకొచ్చే శక్తి కూడా మీకు ఉంది. కాబట్టి మీరు డౌట్ పడకండి, ట్రస్ట్ చేసి ముందుకు వెళ్ళండి, స్టెప్ తీసుకోండి అన్నట్లు మెసేజ్ అనమాట ఇక్కడ. ఓకే, ఫాలో యువర్ క్రియేటివ్ ప్యాషన్. మీ క్రియేటివ్ ప్యాషన్ ఏదైతే మిమ్మల్ని ఫాలో అవ్వమంటుందో, ఇది నేర్చుకుందాము, నాకు నచ్చుతుంది అని చెప్పేసి అనిపిస్తుందో దాన్ని ఫాలో అవ్వండి అన్నట్లు కూడా మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ సెకండ్ మెసేజ్ అనమాట. సో ఇక్కడ డెఫినెట్లీ ఏదో కొత్త బిగినింగ్ ఏదో ఉంది, మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ అనిపించేది. అది ఈవెన్ చిన్నది కూడా అయి ఉండొచ్చు. లాస్ట్ టైం ఎవరో పర్సనల్ రీడింగ్లో క్వశ్చన్ అడిగారు, స్టిచ్చింగ్ నేర్చుకోవడం బాగుంటుందా అని చెప్పేసి, రైట్? సో చూడండి, అదొక కొత్త స్కిల్, చాలా సింపుల్ స్కిల్, కానీ అది డౌట్ పడ్డం అవుతుంది, రైట్? నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్ ఉంది, జస్ట్ నేర్చేసుకోండి. దానివల్ల ఏం ఉపయోగం వస్తుంది ఏంటి అని తర్వాత అనమాట. సో ఎగ్జాక్ట్లీ అలాంటిది, ఒక చిన్న థింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే మీ క్రియేటివ్ ప్యాషన్, మీకు ఇది ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అని అంటే అది చెయ్యండి. డెఫినెట్లీ ఇందులో మీరు మీకు సక్సెస్ వస్తుంది. అండ్ డెఫినెట్లీ మీరు ఇందులో స్కిల్ఫుల్, అంటే మీకు ఆ ఎబిలిటీ ఉంది నేర్చుకునేది అన్నట్లు కూడా మెసేజ్ అనమాట. ఓకే, థర్డ్ మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. థర్డ్ మెసేజ్ వచ్చేసి 7 of Michael. There is a better course of action available to you. Working alone may not be the best answer. Review all the details. సో ఇది వచ్చేసి డెఫినెట్లీ ఇందాక మైండ్ది చెప్పాను, రైట్? ఆల్రెడీ ఉన్న దాంట్లోనే ఫిక్స్ అయిపోవడం, భయపడుతూ ఉండడం అనమాట. లైక్ ఇది చేసుకోకూడదు, ఇది వద్దు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి నెగిటివిటీలో ఉండి కంప్లీట్లీ మిమ్మల్ని మీరు డిసెప్టివ్, అంటే మీతో మీరు డిసానెస్ట్గా ఉండడం, నేను హ్యాపీగా ఉన్నాను. అది కొంతమంది కొన్ని ఇయర్స్ నుంచి కూడా ఉండొచ్చు, ఇది కూడా తెలుసు. కొంతమంది జాబ్స్లో జస్ట్ కొంచెం వస్తుంది కదా అని చెప్పేసి శాలరీ ఇంక్రిమెంట్ లేకపోయినా, మంచి ప్రాజెక్ట్స్ రాకపోయినా, గుర్తింపు లేకపోయినా దాంట్లోనే స్టక్ అయిపోయి ఉండడము. ఎందుకంటే ఫియర్స్. ఇక్కడ లిటరలీ మీ స్పిరిట్ గైడ్స్ వచ్చి మిమ్మల్ని అడుగుతున్నట్లు, అక్కడ నీకోసం బెస్ట్ ఉంది, దెర్ ఇస్ అ బెటర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అవైలబుల్ టు యూ, నీకోసం అక్కడ బెస్ట్ ఉంది, అక్కడికి వెళ్ళాలి, వెళ్దాము అని చెప్పేసి అనమాట. సో ఇప్పుడు మీరు అలోన్గా వర్క్ చేయడం అని అంటే ఏదైనా గైడెన్స్ లేకపోవడమో, కరెక్ట్ పాత్ ఏదైనా తెలుసుకుని వెళ్ళేలాగా లేకపోవడము. సో కంప్లీట్లీ కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఏది కరెక్ట్ ఏది అని చెప్పేసి తెలియకుండా ఉండడం. అందుకని ఇక్కడ ఏంటి అని అంటే, ప్రస్తుతానికి మీరు అలా చేయడం, లైక్ స్పెషల్లీ కన్ఫ్యూజన్లో, డిసెప్టివ్నెస్లో, మీతో మీరు డిసానెస్ట్గా ఉన్నప్పుడు ఇది కరెక్ట్ కాదు, మీరు గైడెన్స్ తీసుకోవాలి, గైడెన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలి అన్నట్లు మెసేజ్ అనమాట. సో మీకు మీ స్పిరిట్ గైడ్స్ పాత్ చూపిస్తున్నారు, వేరే పాత్ ఉంది చూడండి. ఇక్కడ చూస్తే ఇక్కడ రోడ్ సైడ్స్ మీ స్పిరిట్ గైడ్స్ చూపిస్తున్నారు, మీరేమో ఇక్కడ ఉన్న దాంట్లోనే ఏదైతే నెగిటివ్గా ఉందో కనిపిస్తుంది, రైట్? ఏదైతే కంప్లీట్లీ గ్లూమీగా చూడండి, ఇక్కడైతే మొత్తం అంతా గ్రీనరీ ఉంది, ఇక్కడ మొత్తం డార్క్గా ఉంది. ఏదైతే ఉందో ఆల్రెడీ దాన్ని చూస్తూ ఉన్నారు. మీ స్పిరిట్ గైడ్స్ మాత్రం మీకు మీ అటెన్షన్ కోసం చూస్తున్నారనమాట. లైక్ ఇక్కడ ఉంది కొత్త పాత, ఇది నువ్వు అలోన్గా చేయాల్సిన అవసరం లేదు, నీకు దారి చూపిస్తున్నాను చెప్పడం అనమాట. సో అది వినడం మీకు చాలా ఇంపార్టెంట్. సో మీకు ఎలా తెలుస్తుంది మీ స్పిరిట్ గైడ్స్ చెప్తున్నారు అని అంటే, ఒకటే మెసేజ్ పదే లైక్ మీకు కనిపిస్తున్నట్లు, అంటే సేమ్ టు సేమ్ ఇద్దరు మీరు వర్క్ చేయించాలనుకున్నారు అనుకోండి, రిస్క్ వల్ల వద్దు అని చెప్పేసి ఆగిపోయారు. అదే మెసేజ్ నెక్స్ట్ మీ ఇంట్లో వాళ్ళు దాని గురించి మాట్లాడడం, వర్క్ చేంజ్ చేయడం బెస్ట్ అని చెప్పేసి, మళ్ళీ తర్వాత వెంటనే ఇలాంటి జాబ్స్ పొజిషన్లో ఉన్న వాళ్ళ జాబ్స్ కొద్ది టైంలో వెళ్ళిపోతాయి అంట అని చెప్పడము, మళ్ళీ తర్వాత వెంటనే మీ కోర్స్ ఉన్నది అనుకుందాం, ఈ కోర్స్ చేసిన వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయంట వేరే ప్లేస్లో అని చెప్పి రావడము. సో ఇలాంటి మెసేజెస్ అంటే రిపీటెడ్గా
మీరు దారిలో వెళ్ళాలి అని చెప్పేసి మీకు మళ్ళీ మళ్ళీ మెసేజెస్ కనిపిస్తుంది అనమాట. సో అలా కనిపిస్తుంది అని అన్న వెంటనే మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ గైడెన్స్ లైక్ మీ స్పిరిట్ గైడ్స్ చెప్తుంది ఏంటంటే మీ అటెన్షన్ తీసుకొని మిమ్మల్ని వేరే సైడ్ తీసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు అన్నట్లు మీనింగ్. మీకు డెఫినెట్లీ తెలుసు, ఎప్పుడైతే మీరు ఆల్రెడీ ఇక్కడ టారో రీడింగ్ చూస్తున్నారు, మనసులో బాధ అనిపిస్తుంది, ఏదో తెలియని చిక్కుల్లో ఉన్నారు అని అంటేనే దాని అర్థం ఏంటి, ఎక్కడో స్టక్ అయిపోయారు. డెఫినెట్లీ గైడెన్స్ కావాలి, డెఫినెట్లీ చేంజ్ కావాలి. చేంజ్ ఉంది, లైఫ్ అంతా అనుకున్న విధంగానే నడుస్తుంది కంప్లీట్లీ అని అంటే అవసరం లేదు, రైట్? లైక్ ఎవరు అటెన్షన్ లైక్ దాని గురించి పెద్దగా ఆలోచించరు. ఎప్పుడైనా ఒక పెయిన్ వచ్చినప్పుడే, ఒక సిచ్యువేషన్ బాగాలేకున్నప్పుడే ఏం జరుగుతుంది తెలుసుకుందాము, నాకు ఏం మంచి వస్తుందో తెలుసుకుందాం అని చెప్పేసి అనుకుంటారు. సో సేమ్ ఎగ్జాక్ట్లీ అందుకే యూనివర్స్ మీకు మీ అటెన్షన్ని గ్రాబ్ చేయడానికి చూస్తుంది. మీ స్పిరిట్ గైడ్స్ మీతో చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఫెదర్స్ అనో, బర్డ్స్ అనో, బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తుంది ఇక్కడ, బటర్ఫ్లైస్ అనో, నేచర్ నుంచి సమ్ సార్ట్ ఆఫ్ ఏదైనా మెసేజ్ మీకు సిగ్నల్ లైక్ ఇంట్యూషనో వచ్చే ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి అది వింటే మీరు చూస్ చేసుకోవాల్సిన పాత్ మీకు క్లియర్లీ తెలుస్తుంది. క్రియేటివ్ ఫోర్స్ అని అంటే ఏదో ఉంది, క్రియేటివ్ ప్యాషన్ మీకు చెయ్యాలి అని చెప్పేసి. మేబీ దీనివల్ల మీకు డబ్బులు ఎక్కువగా రాకపోవచ్చు, మేబీ దీనివల్ల అసలు యూజ్ ఉండదేమో అని చెప్పి కూడా అనిపిస్తూ ఉండొచ్చు, బట్ మీకు అది ఇంట్రెస్ట్. ఓకే, సో అలా ఉంది అని అంటే జస్ట్ దాని మీద స్టెప్ తీసుకోండి, లైక్ ఆ పాత్రలో వెళ్ళండి అన్నట్లు మీకు మీ స్పిరిట్ గైడ్స్ నుంచి ఇక్కడ మెసేజ్. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.